నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తలోని వివరాలు. రాష్ట్రంలో బ్రాహ్మణులకు రాజ్యాధికారంలో ప్రాధాన్యత కల్పించిన పార్టీలకు తమ మద్దతు ఉంటుందని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకటరామరాజు స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని బ్రాహ్మణులందరూ అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆయన వెల్లడించారు. సంక్షేమ నిధికి కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం విస్మరించిందన్నారు. రానున్న ఎన్నికల్లో బ్రాహ్మణ సంక్షేమ నిధికి 1000 కోట్ల రూపాయలు కేటాయించిన వారికి తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయితే తమ ఎన్నికల మేనిఫెస్టోలో బ్రాహ్మణులకు 10 నుంచి 15 సీట్లు కేటాయిస్తుందో ఆ పార్టీకి తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో బ్రాహ్మణులపై దాడులు జరుగుతున్నాయని వాటిని ఆపాలని ఆయన కోరారు. దీనిపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని, బ్రాహ్మణుల హక్కులను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్తపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ టీడీపీలో పనిచేస్తున్న పోర్టు వర్కర్లు, పరిచారకులు, వేద పండితులను శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పేద బ్రాహ్మణులకు వృత్తి భృతి కల్పించాలన్నారు. దేవాలయాల్లో పనిచేసే అర్చకుల విషయంలో రాజకీయ నాయకుల పెత్తనం ఉండకూడదని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కామేశ్వర ప్రసాద్, సుబ్బారావు, సత్యనారాయణరాజు, మల్లికార్జున, ఉమామహేశ్వరరావు, బాలాజీ, రాంబాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణులు రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఎవరు కూడా బ్రాహ్మణులైన వాళ్ళను ఒక సామాన్య పౌరుడిగా, ఒక ఓటరుగా కనీసం గుర్తింపు లేదు. ఈరోజు నేను ఎందుకు మాట చెప్తున్నానంటే ఏ రాజకీయ పార్టీ కూడా, నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పాను, ఎన్నో పదవులు ఇస్తున్నారు. కనీసం మాకు ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి, ఎంపీ సీట్లు కానివ్వండి, లేదంటే ఈ యొక్క కనీసం పార్టీలో నామినేటెడ్ పోస్ట్ ఉన్నటువంటి నాయకులు కూడా జిల్లాకు ఒకరిద్దరు లేరు. ఇది రాజకీయంగా మా పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి బ్రాహ్మణులు అనేటువంటి పరిచారకులు, పోర్టు కార్మికులు మరియు వేద పండితులు అందరినీ పర్మనెంట్ చేయాలి. వారికి ఉద్యోగ సెక్యూరిటీ భరోసాను కల్పించాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నటువంటి కార్మికులను, పోర్టు కార్మికులను, పరిచారకులను, వేద పండితులను శాశ్వత ఉద్యోగులుగా చేసేటువంటి ప్రయత్నం తమ మేనిఫెస్టోలో పెట్టారు. అటువంటి పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జగన్ ఇంటికి పోవాలని, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాకూడదని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు జి నరసింహ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యాన్ని దశల వారీగా నిషేధిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి విపరీతమైన ధరలు పెంచి వచ్చిన ఆదాయంలోని ప్రతి రూపాయిని ఇంటికి తరలిస్తున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని అన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ పేరుతో ఉద్యోగాలు ఇస్తామని ఆశలు కల్పించి మోసం చేశారని విమర్శించారు. దేశంలోనే చెత్తపై పన్ను వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పండుగల సమయంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు పండుగల తోఫా కానుకలను బహూకరించారన్నారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ ఎక్కువైందన్నారు. బీసీ భవనాలను నిర్మిస్తామని చెప్పి ఆ భవనాలను పునాదులకే పరిమితం చేశారన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై కోటాను కోట్ల రూపాయల అప్పులు తెచ్చి పెను భారం మోపారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. విజయ్ కుమార్, ఆర్సీ మునికృష్ణ, రమణలు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. జగనన్న చెప్పిన మాట కట్టుబడి మద్య నిషేధం చేస్తారంటే ఈరోజు మద్య నిషేధం చేయకపోగా మద్యాన్ని విపరీతంగా కూడా ధరలు పెంచి ఏ విధంగా నాసిరకం మందు సప్లై చేస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఒక పక్క భారీ ఎత్తున తన సొంత బిజినెస్లు కానీ ఇవన్నీ కూడా మొత్తం మద్యం కంపెనీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బినామీ. జగన్మోహన్ రెడ్డి ఎవరైనా వాళ్ళు ఉంటే కూడా వాళ్ళన్నీ కూడా లాక్కొని మొత్తం ప్రతి రూపాయి కూడా మద్యం నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేస్తా ఉండేది అనేది వాస్తవం. బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాటం జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో చేస్తున్నామని రాష్ట్ర నాయకులు, జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారం కోసం చేపడుతున్న స్వతంత్ర పోరాట మహాసభలు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో డిసెంబర్ 7వ తారీఖున ప్రారంభమైందని తెలిపారు. ఇందులో భాగంగానే తిరుపతిలో ముగింపు సమావేశం ఫిబ్రవరి 4న ఇందిరా మైదానంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నామని తెలిపారు.
రాష్ట్రంలో బీసీల జనాభా దామాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 13 పార్లమెంటు స్థానాలను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రాజ్యాధికారం రానివ్వకుండా అణగదొక్కుతున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 60% జనాభా కలిగిన బీసీలను జనాభా దామాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు రాజ్యాధికారంలో ప్రాథమికంగా అధికారం కల్పించాలని ఆయన కోరారు. కేంద్రంలో బీసీలకు మంత్రి శాఖను కేటాయించాలన్నారు. జాతీయ స్థాయిలో బీసీలకు పార్లమెంటు స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే 50% రిజర్వేషన్ కల్పించాలని, మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారం బీసీలకు కూడా అట్రాసిటీ యాక్ట్ కల్పించాలని డిమాండ్ చేశారు. కుల సంఘ నాయకులు, బీసీ నాయకులు, విద్యార్థి నాయకులు, యువజన నాయకులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది ముఖ్య అతిథులుగా ఈ యొక్క సభకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రని ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే 77 సంవత్సరాల భారతదేశ స్వతంత్రం అనంతరం బీసీలకి రాజ్యాధికారం భాగస్వామ్యం కల్పించడంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా అన్యాయం చేశాయి. డయల్ యువర్ కమిషనర్ మరియు స్పందన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఆదివారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జనవరి 22వ తేదీ సోమవారం ఉదయం 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం, అదేవిధంగా అర్జీలు ఫిర్యాదులు ఇచ్చేవారి కోసం ఉదయం 10:30 గంటల నుండి స్పందన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేసేవారు 0877 222-7208 నంబర్కు కాల్ చేసి మాట్లాడవచ్చని, ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలకు కమిషనర్ హరిత విజ్ఞప్తి చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి విజ్ఞప్తి చేశారు. జనవరి 20 నుండి ఫిబ్రవరి 19వ తేదీ వరకు 37వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో తిరుపతి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రహదారి భద్రతపై కరపత్రాలు, గోడపత్రికలు, బ్యానర్లను కలెక్టర్ వెంకటరమణారెడ్డి, డీటీసీగా పదోన్నతి పొందిన సీతారామిరెడ్డి, జిల్లా రవాణా శాఖాధికారి ఆదినారాయణరెడ్డి సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేశారు. రహదారి భద్రతకు చెందిన కరపత్రాలను, గోడపత్రికలను, బ్యానర్లను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అది వారి ప్రాణాలకే కాదు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదకరమని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది వారి ప్రాణాలకు రక్షణగా నిలుస్తుందని తెలిపారు. నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. గతంలో దొంగ ఓట్లు అధిక సంఖ్యలో ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు గత ఎన్నికల్లో దొంగ ఓట్లను సృష్టించిన అధికారులపై చర్యలు తీసుకోవడం చూస్తుంటే గత ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని స్పష్టమవుతుందని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది కూడా దొంగ ఓట్లు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ రాజశంభులు మాట్లాడుతూ దొంగ ఓట్లను సృష్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోటలపట్టు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మురళీమోహన్ మాట్లాడుతూ సీఎం జగన్ కు ఎన్నికల సమయంలో దళితులపై అమితమైన ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు ప్రారంభించి దళిత పక్షపాతి అని ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని దళితులందరూ నిశితంగా గమనించాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకల సురేంద్ర కుమార్, చిత్తూరు నగర మాజీ మేయర్ కటారి హేమలత, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సిఆర్ రాజన్, జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ దుర్గాల చెన్నకేశవ నాయుడు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు కాజూరి బాలాజీ, చిత్తూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. నాయకత్వమే దీన్ని ప్రోత్సహిస్తా ఉందనేది ప్రతి ఒక్కరికి అనుమానం జరిగేటువంటి పరిస్థితి ఉంది. పైన అధికారులు తక్షణమే కూడా చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలను కూడా ఇటువంటి వాళ్లకు ఓట్లు వేస్తే మళ్ళా రాబోయే కాలంలో అసలు ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే మనకు అరుదైనటువంటి విత్డ్రా చేయడం కానీ, లేకపోతే వాళ్ళ పైన రౌడీ షీట్లు ఉంటే దాన్ని తీసేయడం కానీ కూడా జరుగుతూ ఉంది. దీనివల్ల చిత్తూరు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలా,
నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ చిత్తూరు జిల్లాలో ఈ దౌర్జన్యాలు, ఈ వీళ్ళకి దౌర్జన్యాలు కానీ హత్యలు కానీ చేసే బ్యాంకు ఇంతకు ముందు పోయినారు. మళ్ళా ఇది వస్తుంది. మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా చిత్తూరు ప్రజలకు అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ మంచి వ్యక్తిని ఎన్నుకునేదానికి మీరు కూడా మన దోహదపడాలని కూడా కోరుకుంటున్నాను. అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, నేను కోరుకునేది ధర్మం మీద ఆధారితమైన శాంతినే కానీ శ్మశాన వాటికలో తాండవించే శాంతిని కాదు. అలాంటి శాంతి వర్ధిల్లిన ఉపయోగం లేదని ఈరోజు శ్మశాన వాటికలో తాండవించే శాంతి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. దళితులు ప్రతి 3 రోజులకు ఒకరు బలైపోతున్నారు వైసీపీ మూకల అరాచకాలకి. జై శ్రీరామ్ అంటూ భక్తులు ముక్త కంఠంతో ఏకధాటిగా నామస్మరణలు చేసుకుంటూ శోభాయాత్రలో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం తిరుపతి మున్సిపల్ నెహ్రూ మైదానంలో ఈ శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. వేలాదిగా భక్తులు ఎరుపు వర్ణ దుస్తులు ధరించి జై శ్రీరామ్ జెండాలు పట్టుకుని రామనామ నినాదాలతో శోభాయాత్ర నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, భజన బృందాలు శ్రీరామచంద్రుని పాటలు పాడుకుంటూ భజనలు చేస్తూ మైదానం నుంచి రామచంద్ర పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణం కన్నుల పండుగగా ఆవిష్కరించింది. భారీ వాహనాలలో భజనలు చేసుకుంటూ రామనామ స్మరణ చేస్తూ ముందుకు సాగారు. మరికొంతమంది కళాకారులు శ్రీరాముడు, హనుమంతుడు వంటి పౌరాణిక వేషాలను ధరించి భక్తులకు కనువిందు చేశారు. ఇంకొంతమంది భక్తులు శ్రీవారి రథంలో వెళ్లారు. పోలీసులు బందోబస్తుతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తుల బృందాలను పర్యవేక్షించారు. ఆహ్లాదమైన శుభ సాయంత్రం వేళ శ్రీనివాసుని పద సన్నిధిలో ఈ శోభాయాత్ర నేతపర్వంగా సాగింది. అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా తిరుపతిలో గత 6 రోజులుగా అఖండ హనుమాన్ చాలీసా కోటి పారాయణ మహాయజ్ఞం జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులందరికీ భోజన సదుపాయం, ఇతర సౌకర్యాలు కల్పించింది. నిర్వాహకులు భారీ స్థాయిలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి పీఠాధిపతులు కూడా ఈ కార్యక్రమానికి రావడం విశేషం. అంగరంగ వైభవంగా శోభాయాత్ర దిగ్విజయంగా సాగింది. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. టీటీడీ సహకారంతో వారం రోజుల పాటు నిర్వహించిన కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ప్రజలలో ఆధ్యాత్మిక భావనను, భక్తి చింతనను పెంపొందించిందని జేఈఓ సదా భార్గవి పేర్కొన్నారు. జనవరి 22వ తేదీ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, రామాలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా రామనామ జపాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాల శుద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 13 నుండి 20వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీరామచంద్ర పుష్కరిణి వేదికగా కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం నిర్వహించిన సంగతి విదితమే. వారం రోజుల పాటు నిరంతర రామనామ జపం చేస్తూ కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞంలో పాల్గొనడానికి తిరుపతి ప్రజలే కాక దేశంలోని అనేక ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని రామనామ జపంతో పునీతులయ్యారు. వారం రోజుల పాటు జరిగిన ఈ కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం శనివారం మధ్యాహ్నం పూర్ణాహుతితో వైభవంగా ముగిసింది. కాగా శనివారం సాయంత్రం తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానం నుండి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు నిర్వహించిన శోభాయాత్రలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తారక రామ స్టేడియం వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరై 500 సంవత్సరాల తర్వాత శ్రీరామ జన్మభూమి అయోధ్యలో రాముల వారి మందిరం అందుబాటులోకి రానుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
జనవరి 22న సోమవారం నాడు ఉదయం నుంచి రాత్రి వరకు సమీప దేవాలయాల్లో కానీ ఇళ్లలో గాని నిరంతరం రామనామ జపాన్ని చేయాలని పంచ ప్రాణాలకు ప్రతీకగా 5 దీపాలను సాయంత్రం వెలిగించి దీపావళి పర్వదినంలో వేడుకలు నిర్వహించి రామనామంలో తరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ సదా భార్గవితో పాటు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య రాణి సదాశివమూర్తి, వివిధ పీఠాధిపతులు మఠాధిపతులు అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చేయాలి అని మన రాష్ట్ర విషయం పరిషత్ వారు మన ప్రధాన కార్యదర్శిగా ఉంటారు. వారిని కొనుగోలు చేసిన వారు ఇతర మన యతీశ్వరులందరినీ కూడా కొనుగోలు చేసిన అలాగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామివారి హృదయ చెంత ఇటువంటి ధార్మిక కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గొప్ప అవకాశంగా మేమందరం భావిస్తూ ఈ కార్యక్రమానికి పురుగు పోసిన శ్రీ మాతో సంప్రదించిన రాఘవుడు గారికి, ముఖ్యంగా దీనందరికీ కార్యాచరణ వేసిన శ్రీ దుర్గాప్రసాద్ స్వామి వారికి, అలాగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణ తేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. తిరుమల శ్రీవారిని హీరోయిన్ శ్రేయ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ఆముడూరు పంచాయతీ పరమాలపల్లెకు చెందిన గ్రామ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న ఆ గ్రామ పెద్దలపై ప్రభుత్వ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని బాధితుడు బోనగ బాలరాజు ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం బాలరాజు మీడియాతో మాట్లాడుతూ పరమాలపల్లిలో తన తల్లిదండ్రులతో కలిసి తన భార్య పద్మ తమ పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నట్లు వివరించారు. మహిళా పొదుపు సంఘాల్లో తన భార్య పద్మ సభ్యురాలిగా ఉందన్నారు. ఈ పొదుపుకు సంబంధించిన నెలవారీ కంతులను బ్యాంకులో చెల్లించకుండా వసూలు చేసిన సొమ్మును గ్రామ పెద్దలతో చేతులు కలిపి మూఢనమ్మకాల పేర్లతో పూజలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. దీనిని ప్రశ్నించిన పాపానికి తమను గ్రామ బహిష్కరణ చేసి ₹1,00,000 కట్టాలని డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమం చేయడానికి గ్రామంలో 4 పట్ల శక్తిరాళ్ళు వేసుకోవడం కోసం, గ్రామంలో పని చేసుకోవడం కోసం ఇలా కార్యక్రమానికి ఈ పొదుపుల సంఘాల డబ్బుల్ని తీసి సుమారు 16 గ్రూపుల డబ్బుల్ని ₹8,00,000 వాళ్ళ గ్రామానికి ఇవ్వడం జరిగింది. అందులో ఒక గ్రూప్ లో మా భార్య ఉండగా ఆ గ్రూప్ లో డబ్బులు ₹5,000 పట్టుకున్న క్రమంలో మాకు తెలియకుండా ఎలా ఇచ్చారని చెప్పేసి ఆ గ్రూప్ లీడర్ విజయలక్ష్మి నేను అడగడం జరిగింది, మా భార్య అడగడం జరిగింది. దానికి ఆ అమ్మాయి ఏంగా దంపతులకు సమాధానం చెప్పి మేము గ్రామంతా మాట్లాడుకున్నాము, మేము చేస్తాము, మేము ఎంతేను, ఎవరితో పాటు నీ గమనం అలా మాట్లాడకూడదు అని చెప్పి ఏదేదో సాగులు మాట్లాడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.